అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోబోతున్న జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు హంటర్ బైడెన్కు క్షమాభిక్ష పెట్టారు. గన్ క్రైమ్, పన్నుల ఎగవేత కేసులో జైలుకు వెళ్లాల్సిన హంటర్కు పూర్తి స్థాయిలో విముక్తి లభించినట్టయింది. ఈ కేసుల్లో ఈ నెలలోనే శిక్ష ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు బైడెన్ నిర్ణయంతో హంటర్ జైలుకు వెళ్లే అవకాశాలు లేవు. ఆ నేరాలపై భవిష్యత్తులోనూ జైలుకు పంపకుండా రక్షణ లభిస్తుంది. తన కొడుకుపై కేసుల వెనుక రాజకీయ కారణాలు ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బైడెన్ తెలిపారు. దీన్ని అమెరికన్లు అర్థం చేసుకుంటారని నమ్మకం ఉందన్నారు. హంటర్ దోషిగా తేలిన సమయంలో క్షమాభిక్షకు ప్రయత్నించరని చెప్పిన బైడెన్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం చర్చకు దారితీసింది. పదవి నుంచి దిగిపోయే సమయంలో బైడెన్ తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని రిపబ్లికన్స్ ఆరోపిస్తున్నారు.